ఒప్పందం ప్రకారం విద్యుత్ తీసుకోవాలంటూ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఇంధన శాఖకు పదే పదే లేఖలు పంపుతోంది. మార్చి నుంచి 500 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తాజా లేఖలో పేర్కొంది. రెండో విడతలో మరో 500 మెగావాట్ల విద్యుత్ అందిస్తామని అంటోంది. ఒప్పందం ప్రకారం దశలవారీగా 7,000 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని తెలిపింది. ఆ విద్యుత్కు అంతర్రాష్ట్ర సరఫరా ఛార్జీల మినహాయింపుపై స్పష్టత ఇస్తేనే ఒప్పందంపై ముందుకు వెళ్తామని ఇంధన శాఖ చెబుతున్నా సెకీ మాత్రం ఎలాంటి హామీ ఇవ్వకుండా విద్యుత్ ఇస్తామంటూ తాజాగా ఒత్తిడి చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో సెకీ నుంచి 10 లేఖలు ఇంధన శాఖకు అందాయి. ఒప్పందం ప్రకారం విద్యుత్ తీసుకోవాలంటూ తాజాగా లేఖల ద్వారా సెకీ ఒత్తిడి చేస్తోంది. అయితే విద్యుత్ గ్రిడ్ కు కనెక్ట్ చేసే నెట్వర్క్ 2025 మార్చి నాటికి సిద్ధమవుతుందని, ఏప్రిల్ నుంచి విద్యుత్ సరఫరాకు సిద్ధమన్నదే వాటి సారాంశం. కానీ ఇప్పటి వరకు నెట్వర్క్ సిద్ధం కాలేదు. అదానీ సంస్థతో సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ గుజరాత్, రాజస్థాన్లలో ఏర్పాటు చేసే ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్ను గ్రిడ్ కు కనెక్ట్ చేసేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2 రాష్ట్రాల్లోనూ నెట్వర్క్ అభివృద్ధి చేయాలి. ఆ విద్యుత్ను అనంతపురం జిల్లాలోని గుత్తి దగ్గర ట్రాన్స్కో 400 kV సబ్స్టేషన్ కు అనుసంధానించాలి. ఆ సంస్థ ఎంత విద్యుత్ ఇస్తోందనే లెక్కలు తేల్చేందుకు ట్రాన్స్కో నెట్వర్క్ సిద్ధం చేయాలి. కానీ ఇప్పటి వరకు ట్రాన్స్కో ఎలాంటి పనులు నిర్వహించలేదు. అదానీ సంస్థతో సెకీ 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డిస్కంలతో కుదుర్చుకున్న విద్యుత్ విక్రయ ఒప్పందం ప్రకారం మొదటి దశలో 3,000 మెగావాట్ల విద్యుత్ను 2024 సెప్టెంబర్ నుంచి సెకీ సరఫరా చేయాలి. వివిధ కారణాల రీత్యా ఇప్పటి వరకు విద్యుత్ ఇవ్వలేకపోయామని, ఇప్పుడు అదానీ సంస్థ ప్లాంట్లు ఉత్పత్తిలోకొచ్చాయని, ఆ విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సెకీ సంస్థ లేఖలో పేర్కొంది. ఆ విద్యుత్ తీసుకోవాలంటూ అదానీ లేఖలు రాస్తోందంటూ సెకీ వాటిని ఇంధన శాఖకు పంపింది. దీనిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్కు ₹2.49 చొప్పున డిస్కంలు చెల్లించాలి. 2024 సెప్టెంబర్లో మొదటి విడత 3,000 మెగావాట్లు, 2025 సెప్టెంబర్లో రెండో విడత 3,000 మెగావాట్లు, 2026 సెప్టెంబర్లో మిగిలిన 1,000 మెగావాట్లు తీసుకునేలా జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ సౌర ప్లాంట్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఒప్పందం అమలు కాలేదు. సెకీతో కుదుర్చుకున్న పీపీఏ 25 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. అయితే ఐఎస్టీఎస్ మినహాయింపుపై స్పష్టత లేకుండా ఒప్పందంపై ముందుకెళితే పీపీఏ వ్యవధిలో ప్రజలపై 1.10 లక్షల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని ఇంధన శాఖ అంచనా వేసింది. సెకీ లేఖలపై ఇంధన శాఖ ఆచితూచి వ్యవహరిస్తోంది. సరఫరా చేసే విద్యుత్కు ఐఎస్టీఎస్ ఛార్జీల మినహాయింపు ఉంటుందని, కేంద్రం నుంచి హామీ ఇవ్వాలని కోరుతూ ఇంధన శాఖ సమాధానం రాసినట్లు తెలిసింది. ఛార్జీల మినహాయింపుపై సెకీ నుంచి స్పష్టత వచ్చాకే ముందుకెళ్లాలని ఇంధన శాఖ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే సెకీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.